హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెరుగు బెండకాయ కర్రీని చాలా రుచిగా సింపుల్గా చేశాను. ఒక్కసారి ఇలా చేసి చూడండి, నిజంగా 4 ముద్దలు ఎక్కువే తింటారు. పూర్తి వీడియో చూసేద్దామా మరి. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసేసి పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 జీడిపప్పులు వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది జీడిపప్పు వేసామంటే. ఇవి కూడా కాసేపు మంచిగా వేగనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ ముక్కలు వేసుకుందామండి. ఒకటే ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ. ఇలా వేసుకొని ఇవి కూడా మంచిగా కాసేపు వేగనిద్దాం. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. మీ ఇంట్లో ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలండి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ పోసేసి ఈ పేస్ట్ మొత్తం తీసి అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి, జిగురు మొత్తం పొయ్యే వరకు. చూడండి, ఈ విధంగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయండి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారండి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ వేరే ప్లేట్లో వేసుకుందాం. చూడండి, ఇలా మంచిగా ఫ్రై అయ్యాయి కదా బెండకాయలు. ఇదే విధంగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కకు పెట్టుకుందాం. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేగనిద్దాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా వేసి ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసేసుకుందాం. కొన్ని వాటర్ పోసేసి మొత్తము వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ మిశ్రమాన్ని మొత్తం. చూడండి, ఈ విధంగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. ఈ పెరుగు బెండకాయ కర్రీ వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇందులోకి ఇప్పుడు పెరుగు వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. 2-3 స్పూన్స్ పెరుగు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా ఇలా కలుపుకోవాలండి. సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుందండి. వేడి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కారం, ఉప్పు అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా దగ్గర పడే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసేసి కలుపుకోవాలండి. చూడండి, ఒక 2 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే ఇలా చేశారంటే. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దగ్గర పడింది కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేసింది కదా. చూడండి, ఇంత చిక్కగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. అంతే అండి, ఎంతో రుచికరమైన పెరుగు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో చెప్పండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.